మీరు కూడా పోయినసారి కంటే బాగా కుట్టాలి. అదేంటమ్మా అలా కూర్చుండిపోయావేం? ఏమీ లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా. ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే జరుగుతుందమ్మా. ఏంట్రా, వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. పాత బస్తీలో ఉండే ఉగ్రవాదుల్ని బయట పెట్టించడానికి పంపించాను. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాకపోతురా, పొరపాడన్న వాళ్ళకి తెలిసిపోతే నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా. నా ప్రాణాలు అడ్డేస్తాను. మావయ్య గారు, ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెం అయినా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. మూడు ముళ్ళు పండివ్వండి, పొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. వాళ్ళకి కావలసిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా, నువ్వు వెళ్ళు. కొంచెం ఓవర్ అవుతున్నావు. నేను వస్తున్నా, నువ్వు లోపలికి వెళ్ళు. నీ సంగతి సపరేట్ గా డీల్ చెయ్యాలి.